ఓటరు సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును సక్రమంగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికే మారుమూల గ్రామాల్లో సైతం ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఇప్పటి వరకు జిల్లాలో ఓటరు సవరణ ప్రక్రియ 80% పూర్తయిందని జిల్లా కలెక్టర్ హరిత వెల్లడించారు. ఓటు హక్కు ప్రాధాన్యత, సవరణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ హరితతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ప్రక్రియ అయితే ఉమ్మడి ఆసిఫాబాద్ జిల్లాలో వేగవంతంగా ముందుకు సాగుతోంది. ఈ ప్రక్రియకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఎంత శాతం డిజిటలైజేషన్ అయిందనే విషయాలు తెలుసుకోవడానికి మన దగ్గర కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఏదైతే మేడం గారు ఉన్నారో మేడం నాడు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, మన దగ్గర సర్ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది మేడం? ఇప్పటికీ 80% పైన మనము డిజిటైజేషన్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఏవైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ చనిపోయిన వాళ్ళు ఉన్నారో లేకపోతే వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళవి కూడా ఒక 2% కలెక్ట్ అయిపోయింది. అంటే మనకు మిగిలింది నికరంగా ఇప్పుడు ఒక 18% మనకు మిగిలింది. అది కూడా మనకి ఇచ్చిన గడువు కన్నా ముందుగానే పూర్తి చేసుకొని ఇంకేమన్నా ఎవరైనా తప్పులు అయినాయి మన దృష్టికి ఏమన్నా తీసుకొస్తే అవి కరెక్ట్ చేసే టైం కూడా ఉంటుందని మనం ఇచ్చిన సమయం కన్నా కూడా ముందుగానే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము. కొన్ని దగ్గరలో అర్బన్ పాకెట్స్లో లైక్ మీకు తెలుసు కాగజ్ నగర్ మినీ ఇండియా అంటారు. ఇక్కడ దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఒక అర్బన్ పాకెట్స్లో మాత్రం కొన్ని ఎక్కువ మంది డిజిటైజేషన్ ఇంకా కాలేదు ఈ కారణం వల్ల. కానీ వాళ్ళు లేరు అన్న సంగతి నిర్ధారించుకున్న తర్వాతే ఆ ఫామ్ మేము తిరిగి మాకు రాదు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ విధంగా మేము ఆన్లైన్లో ఎంటర్ చేస్తాము. సో తప్పకుండా విజయవంతంగానే జరుగుతుంది. మాకు లోకల్ సపోర్ట్ కూడా తీసుకున్నాం, మేము వాలంటీర్స్ని పెట్టాము. ఇప్పుడు అందరు పొలిటికల్ పార్టీస్ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. ఇంకా కొన్ని ప్రాంతాలకు సంబంధించి అయితే ఓటర్లకు కూడా ఏదైతే ఎమ్యునేషన్ ఫామ్స్ అందుతలేనది ఒక ప్రధానంగా కొంత ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఎట్లా చూస్తాం? నిజంగా కూడా బిఎల్ఓలు అయితే వాళ్ళని ఓటర్లను మోటివేషన్ చేయట్లు కావచ్చు, ఆ ఫామ్ నింపేటువంటి దాంట్లో కూడా కొంత ఇబ్బందులు తలెత్తానని చెప్తాను. ఎట్లా ఉన్నది పరిస్థితి? ఫామ్స్ రిటర్న్ తీసుకోవడంలో ఏంటంటే చాలామంది మీకు తెలుసు మనకి ఇప్పుడు ఇది సోయింగ్ సీజన్ అంటే వ్యవసాయ సీజన్ ఉంది. వాళ్ళు పొద్దున్న ఇంట్లోంచి వెళ్ళిపోతారు, మళ్ళీ ఏదో రాత్రికి వస్తారు. సో వాళ్ళని ఆ కరెక్ట్ టైంలో పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్కళ్ళు మిస్ అయినా కూడా రిమోట్ హ్యాబిటేషన్లో మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడ అట్లాంటి దగ్గరలో మేము ఏం చేసామంటే లోకల్ సర్పంచ్ కానీ లోకల్ ఎస్హెచ్జి గ్రూప్ ఉమెన్ వాళ్ళతో కూడా మేము పంచాయత్ సెక్రటరీలతో వాళ్ళతో మాట్లాడి టామ్ కూడా వేయిస్తున్నాం. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా ఫామ్స్ ఇచ్చేసేయాలని చెప్పేసి ఆ విధంగానే మనకి 80% అయింది. అంటే మన జిల్లాలో ఇంత చాలా అంటే భౌగోళికంగా చాలా పెద్ద జిల్లా ఉన్నది, హ్యాబిటేషన్స్ చాలా విసిరేసినట్టుంటాయి. అయినా కూడా మనం 80% చేసాము అంటే తప్పకుండా మన దగ్గర బాగా పనిచేసినట్టే లెక్క. సో ఆ మిగిలింది కూడా తప్పకుండా ఇంకా మనకు కావాల్సినంత సమయం ఉంది, తప్పకుండా కంప్లీట్ అయిపోతుంది. ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకు? నిజంగా కూడా చాలా మంది కొంత ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు అంటే ముఖ్యంగా మారుమూల గ్రామాలలో అంటే చాలా మంది కూడా అవగాహన లేదు, నిజానికి కూడా దాని మీద కొంత ఇబ్బందులు తలెత్తాయి. అటువంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి ఒకటి ఏంటంటే ఓటు అనేది మన హక్కు, మన ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు మనకున్న ఆయుధము, దాన్ని పోగొట్టుకోవద్దు. చిన్న బద్ధకం చేస్తారు కొంతమంది, ఇంకా టైం ఉందని కూడా చాలామంది ఓటర్లు అంటున్నారు. అట్లాంటి దానికి తావివ్వకుండా చాలా మటుకు నేను చెప్పినట్టు ఇప్పుడు కమ్యూనిటీ లీడర్స్ మన దగ్గర రాయిగూండ్ సేవా సమితి ఉంటుంది, వాళ్ళతో కూడా నేను మీటింగ్ పెట్టి వాళ్ళ త్రూ కూడా ఎస్పెషలీ మన ఇంటీరియర్ ట్రైబల్ విలేజెస్లో వాళ్ళ త్రూ కూడా మనము చెప్పించాము. సో అట్లా ఇబ్బంది ఏం లేదు. అక్కడెక్కడ ఎవరైనా మిగిలిపోయి ఉంటే మాత్రం తప్పకుండా ఇప్పుడు మనకి ఎవరిది రాలేదు అనే డేటా కూడా ఉంది. ఇన్ని రోజులు ఏంటంటే మనం జనరల్గా కూర్చొని అందరిది కలెక్ట్ చేసుకున్నాము. సో ఎవరిది రాలేదు అనేది ఇప్పుడు మనకు లిస్ట్ చూస్తే తెలుసుకుంటుంది. వాళ్ళని టార్గెటెడ్గా వీళ్ళు ఎక్కడున్నారు, ఊర్లో ఉన్నారా నిజంగా, లేదా ఎక్కడికన్నా వెళ్ళిపోయారా, లేదా చనిపోయిన వాళ్ళ జాబితాలో ఉన్నారా, అవి చూసుకొని ఆ మిగిలినవి కూడా మేము కంప్లీట్ చేసేసుకుంటాం. మేడం, ఇదైతే జిల్లా కలెక్టర్ హరిత గారు తెలుపుతున్న పరిస్థితి ఇప్పటికే కూడా 80% డిజిటలైజేషన్ అని చెప్తాను. ఇప్పటికే కూడా అయితే దీనికి సంబంధించి కూడా అయితే మారుమూల గ్రామాలలో కూడా అవగాహన కల్పించడం జరిగిందని చెప్తాం. ప్రతి ఒక్కరు కూడా ఓటుకు సంబంధించిన దాంట్లో కూడా ఖచ్చితంగా ఎమ్యునేషన్ ఫామ్లు తీసుకోవాలి, ఫిలప్ చేసి కూడా బిఎల్ఓలకు అందజేయాలని చెప్పి అయితే మేడం ఏదైతే జిల్లా కలెక్టర్ హరిత గారు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా.